నిత్య నైమిత్తిక కర్మలను వైక్లభ్యం లేకుండా అనుష్ఠించేటటువంటి వారు. నిత్య కర్మ అని ఒకటి ఉంటుంది, అది ఎప్పుడూ మానడానికి వీల్లేదు. సంధ్యావందనం ఉంది, ఎప్పుడూ మానకూడదు, ఎప్పుడూ చేయవలసిందే. నైమిత్తిక కర్మ ఉంది, ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్కటి చేయవలసి ఉంటుంది. శ్రీరామ నవమి వచ్చిందనుకోండి, ఏం చెయ్యాలి? శ్రీరామ నవమి నాడు ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న 13 అక్షరాల మంత్రాన్ని రాత్రి వరకు చేసి, రాత్రి ప్రదక్షిణం చేసి, ఉపవాసం చేసి, మరునాడు ఉదయం ఎక్కడ మీరు ఈ మంత్రం చేశారో అక్కడికి వచ్చిన తరువాత శ్రీరామ పట్టాభిషేక సర్గ, శ్రీరామావతార సర్గ, ఈ 2 సర్గలు పారాయణ చేయాలి. ఈ 2 పారాయణ చేసి, మొన్న శ్రీరామనవమి నాడు మేము కాకినాడలో అయ్యప్ప స్వామి దేవాలయంలో చేశాం. అవి ఈ 2 సర్గలు పారాయణ చేసి, తదనంతరం ముందు పేదలకి అన్నదానం నారాయణ సేవగా చేసి, తరువాత తాను ఆహారం స్వీకరించాలి. అది శ్రీరామనవమి నాడు చేయవలసినటువంటి విధానం. దీన్ని నైమిత్తిక తిథి ఆచరణము అంటారు. ఒక్కొక్క తిథి ఒక్కొక్కలా చెయ్యాలి. నిత్యకర్మ చేస్తూ, నైమిత్తిక తిథులను చేస్తూ, కృత్యచరాంద్రాయణాది వ్రతములను చేస్తూ, ఎప్పుడూ వేదాన్ని అలా చదువుకుంటూ, వేదము చెప్పినటువంటి హృదయాన్ని, వేదము చెప్పినటువంటి మంత్రములలో ఉన్న సారమును అవగతం చేసుకుని బ్రహ్మమును అనుభవంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడానికి ఉపకరణంగా ఈ శరీరాన్ని వాడుకుంటున్నవారు. ఎంత తేడా ఉందో మీరు గమనించండి. మనం ఏం చేస్తామంటే, ఈ శరీరాన్ని పోషించి ఈ శరీరము వలన ఎన్ని సుఖములు పొందవచ్చో అన్ని సుఖములను పొందడానికి సాధనంగా దీన్ని వాడతాం. ఇది ఎందుకు అంటే, దీంతో అబ్బో ఎన్ని రుచులు చూస్తాడో, దీనికి ఎన్ని స్పర్శ సుఖాలు ఇస్తాడో, దీంతో ఎన్ని వినకూడనివి వింటాడో, దీంతో ఎన్ని పీల్చకూడనివి పీలుస్తాడో. వాళ్ళు ఏం చేస్తారంటే, దీన్ని సాధనంగా చేసుకుని దీన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటూ దీన్ని అడ్డు పెట్టుకుని, దీని ద్వారా దేన్ని తెలుసుకున్న తర్వాత ఇది పడిపోయినా పర్వాలేదో అది తెలుసుకోవడానికి ఉపకరణంగా దీన్ని వాడుకుంటాడు. ఏమిటో నువ్వు అలా అన్నావు కానీ ఆ మాట ఏం స్పష్టంగా లేదని మీరు అంటారు, నాకు తెలుసు. భగవాన్ రమణుల మాటల్లో చెప్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను అన్న మాటకి తెలుసుకోవలసినది తెలుసుకునేంత వరకు దీన్ని ఉపకరణంగా వాడుకోవడం అంటే ఏమిటని అడిగారు రమణ మహర్షిని. ఆయన అన్నారు, భోజనం చేశాక విస్తర అవతల పారేయడం. విస్తరని ఏం చేస్తారండి? బాదమాకులు తెచ్చి, చీపురు పుల్లలు తెచ్చి, సన్నగా చీల్చి ముక్కలు చేసి, అన్నం తినేటప్పుడు ఊడిపోయి అన్నంలో కలిసిపోకుండా జాగ్రత్తగా కుట్టి, ఆకు తెచ్చి వేసుకుని, నీళ్లు జల్లి తుడిచి, పదార్థాలు వేసుకుని, అన్నం అంతా తిని ఉత్తరాపోసనం పట్టిన తర్వాత అప్పుడు తీసుకెళ్లి ఆకు మీద కట్టకుప్ప మీద పారేస్తారు. అంతేగాని